ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎండిఎల్ ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. దానికోసం దాదాపు 29,253 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లాలో రాబోతుంది. సుమారు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ క్లస్టర్ ద్వారా సంవత్సరానికి 1.2 మిలియన్ల గ్రాస్ సామర్థ్యంతో నౌకలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సుమారు 5,289 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. ప్రధాన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధి కోసం ఎండిఎల్ సంస్థ 23,964 కోట్ల పెట్టుబడి పెట్టింది. నిజానికి ఈ ప్రాజెక్టు మొదట తమిళనాడులోని తుత్తుగూడిలో ఏర్పాటు చేయాలని భావించి 2025 సెప్టెంబర్లో అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం మరియు ప్రాజెక్టుకు అవసరమైన అనుకూలత అందకపోవడంతో ఆ సంస్థ ఏపీ వైపు మొగ్గు చూపింది. తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నం ప్రాంతంలో మెగా ప్రాజెక్టు రావడం వల్ల ఆ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేలాది మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. భారతదేశపు అగ్రగామి నౌకా నిర్మాణ సంస్థ ఏపీలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం గ్లోబల్ మ్యాప్ లో నిలబడుతుంది. దాదాపు 29,000 కోట్ల భారీ పెట్టుబడి రాష్ట్ర జీడీపీకి మరియు ఆర్థిక స్థిరత్వానికి ఊపునిస్తుంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చూస్తున్నాయి. ప్రతినిధులు త్వరలోనే దుగ్గరాజపట్నం సైట్ ను సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు.